ఉప ఎన్నికలు అంటే బేసిక్ గా అధికార ప్రభుత్వానికి ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారని చెప్తా ఉంటారు. కానీ బీఆర్ఎస్ దానికి మినహాయింపుగా గతం నుంచి ఫస్ట్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ చూస్తూ ఉంటే ఉప ఎన్నికలు అన్నింటిలోనూ మెజార్టీగా వచ్చారు. కానీ ఈసారి ఏమన్నా దానికి రివర్స్ అవుతుందా, లేదంటే ఈ ఉప ఎన్నిక కూడా మీ సొంతం అవుతుందా? ఉప ఎన్నికలు అనుకుంటే వచ్చేవి కావు, కానీ ఏదైనా ప్రజలు ఈరోజు గెలుస్తారు. వాళ్ళే ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరిగే ఎన్నికల్లో ప్రజలే నిర్ణేతలు, గెలిచేది ప్రజలే. కానీ ఈ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద వచ్చిన ప్రభుత్వం కాబట్టి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేని పరిస్థితుల్లో ఈరోజు రేవంత్ సర్కార్ ఉంది. రేవంత్ ఈరోజు అధికారంలోకి వచ్చి దాదాపు 23 మాసాలు అవుతుంది. 23 మాసాలలో ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. అన్ని అబద్ధాలు. ఏమంటే ఈ 23 మాసాలలో రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఆడిపోసుకోవటం, హరీష్ రావును ఆడిపోసుకోవటం, కేటీఆర్ ను ఆడిపోసుకోవటం తప్పించి ఇంకోటి కాదు. బంగారు తెలంగాణ తీసుకొస్తా అన్న బీఆర్ఎస్ అప్పులు తెలంగాణ చేసి వెళ్ళిపోయిందని ప్రధాన విమర్శ ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తా వస్తా ఉన్నారు. మరి దాని గురించి మీరు కూడా గతంలో ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఉన్నారు. మీకు ఉన్నంత వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుడు మీ హయాంలో ఎలా జరిగింది, ఇప్పుడు ఆయన చెప్తున్న ఆరోపణలకి మీ సమాధానం క్లుప్తంగా? ఇప్పుడు ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు పూర్తి చేయాలి కంపల్సరీగా. కానీ ఆనాడు తెలంగాణ సాధించటం ఒక ఎత్తైతే, తెలంగాణకి ఏమవసరమో ఆ అవసరాలన్నీ తీర్చడంలో కృతనిశ్చయంతో కేసీఆర్ పనిచేసిండ్రు. కొన్ని ఇవ్వని హామీలు కానీ వాగ్దానాలు కానీ అవి కూడా పూర్తి చేస్తుంది. అవన్నీ మీకు తెలుసు. అప్పులు చేయటంతో అభివృద్ధి అనేది కనిపించాలి ముందర. ఈరోజు ఏమి అప్పు చేస్తే ఏమి అభివృద్ధి జరిగింది అనేది కళ్ళ ముందర ఉంది. దాన్ని అనవసరంగా ఆడిపోసుకోవటం తప్పించి, ఆనవాళ్ళు లేకుండా చేస్తా నేను కేసీఆర్ అని చెప్పడం తప్పించి అంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. సెక్రటరేట్ తను కొట్టింది, కాళేశ్వరం ఇప్పటికి కూలిపోయింది అంటున్నారు, కానీ ఇప్పటికీ ఉంది అది. అంటే ఇవన్నీ అబద్ధ ప్రచారాలతో ఈరోజు కాలం గడుపుతున్నారు తప్పించి ఇంకోటి కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా 2 లక్షల అప్పు చేసిండు. మరి ఏం చేసిండు? 2 లక్షల కోట్లు. 2 లక్షల కోట్లు.